రోజు కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగే విధంగానే కనిపిస్తోంది. ఎందుకంటే అరికేపూడి గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిన నేతలు ఒక్కొక్కరుగా అరికేపూడి గాంధీ ఇంటికి చేరుకుంటున్నారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్లారో మనకి తెలియాల్సి ఉంది. మరోవైపు ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అరికేపూడి గాంధీ ఇంటి వద్ద ఎలాంటి పరిస్థితి, ఆయన ఏమంటున్నారు వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, సో ఈ రోజు ఏం జరగబోతోంది అంటే ఏం చెప్తారు? అలాగే అరికేపూడి గాంధీ ఇంటి పైన బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై ఆయన ఏమంటున్నారు? అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అరికెపూడి నివాసం వద్ద మాత్రం పూర్తి స్థాయిలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఈ రోజు 11 గంటల సమయంలో బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా అరికెపూడి గాంధీ ఇంటికి రావాలంటూ ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి ఏదైతే విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అరికెపూడి గాంధీ ఉన్నారు, ఎమ్మెల్యే. ఒకసారి మాట్లాడదాము. గాంధీ గారు చెప్పండి, మాటలు సవాళ్లు ప్రతి సవాళ్ళతో ఒక్కసారిగా కూడా వాతావరణం హీట్ ఎక్కింది. కానీ ఈ రోజు 11 గంటలకు ఖచ్చితంగా నేను వస్తానంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం పార్టీ నుంచి ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీని గురించి? నేను కాస్త మంచి స్వభావంతో నడవాలనుకునే మనిషిని. 10 సంవత్సరాలు క్రమశిక్షణగా నడిచాను. రెచ్చగొట్టే ధోరణిలో ఒక చిల్లరగాడితో పెట్టుకున్నామేమో అనే భావన నిన్న కలిగింది. ఎందుకంటే 11 గంటలకు నీ ఇంటికి వస్తున్నా అన్నాడు. వచ్చాడా? నేనే 12 గంటలకు వెళ్ళా. 12 గంటలకు వస్తే హారతి ఇచ్చి ఆహ్వానించి పార్టీ ఆఫీస్కి తీసుకెళ్తా అన్నాడు. నీకు రావటం చేతకాలే, నేను వచ్చా కదా, ఏం చేసావు? వస్తే ఇంటి చుట్టూ పోలీసు పెట్టుకున్నావు, నా మీద పోలీస్ కేసులు బుక్ చేయించావు, నువ్వు నీ భార్య కొంతమంది చుట్టూ చీటర్స్ని పెట్టుకున్నావు, రాళ్ళు వేయించావు, నీ భార్యతో నీ కుటుంబ సభ్యులతో పైనుంచి పూల కుండీ లేపించావు. నీ మనస్తత్వం ఏంటో తేలిపోయింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి గాంధీకి యుద్ధం కాదు, ఒక చీటర్తో నిన్ను పెట్టుకున్నా కాబట్టి వాడితో యుద్ధం అని చెప్పే ఉద్దేశంతోనే నేను వెళ్ళే తప్పించి రెండో ఉద్దేశం నాకు లేదు. రెండోది, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా క్రమశిక్షణగా మమ్మల్ని కూర్చోబెట్టి అందరినీ కలుపుకోవాలి, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోవాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్న పంటితో తీస్తా అనే స్వభావానికి వచ్చి జిహెచ్ఎంసీ పరిధిలోనూ ఓడిపోయే మూమెంట్లో కూడా హైదరాబాద్లో 29 రాష్ట్రాల ప్రజానికం ఉన్నప్పుడు అన్ని సీట్లు కూడా గెలిచాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ 29 రాష్ట్రాల ప్రజానికం ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయిన ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి ఒక చీటర్ బ్రోకరు పార్టీలో చేరి మమ్మల్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితిలో మా సహచర శాసనసభ్యులు కానీ మా మాజీ ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ముందు క్లారిటీ ఇవ్వాలి. అందరం కలిసి ఉంటున్నాం, గౌరవంగా ఉంటున్నాం. నా మాజీ శాసనసభ్యులు, నా సహచర శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు కూడా నన్ను పన్నెత్తి ఒక్క మాట అనలే. ఆ విధంగా క్రమశిక్షణగా పార్టీలకు అతీతంగా కూడా నా పద్ధతి ఎలా ఉంటుందంటే 4 సంవత్సరాల 11 నెలలు అభివృద్ధి పార్టీలకు అతీతంగా పనిచేయాలి అనేది. 1 నెల మాత్రమే రాజకీయం చేస్తాం. 10 ఏళ్లలో నువ్వు ఏ పార్టీ అని కూడా ఏ ఒక్కళ్ళని కూడా అడగలే.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ విభేదాలు వచ్చినాయి కాబట్టి ముందు దాని మీద మా బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆంధ్ర తెలంగాణ ఇతర రాష్ట్రాల ప్రజలకు వ్యతిరేకంగానా అటువంటి చీటర్ని సపోర్ట్ చేయటమా, అందరినీ కలిసి 10 సంవత్సరాలు చక్కటి పాలన అందించి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉండేవాడు. రైట్. అంటే ఇప్పుడు ఈ రోజు మాత్రం బీఆర్ 11 గంటల ప్రాంతంలో పార్టీ సమావేశం చేస్తాం, పెద్ద ఎత్తున క్యాడర్ కూడా తరలిచ్చేటటువంటి ప్లాన్ కూడా చేస్తారు. దీని గురించి ఏం చెప్తారు? అట్ ది సేమ్ టైం మీరు కూడా నిన్న వెళ్ళినప్పుడు ఆయన కూడా హారతి పట్టుకొని కండవ రెడీగా తీసుకొని ఉన్నారు, కానీ మీ అనుచరులే దాడి చేశారు, గాంధీ అనుచరులతో పాటు గాంధీ మీద కూడా అంటే హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పేసి కౌశిక్ రెడ్డి వర్షన్, మీరేం చెప్తారు? మీ కొన్ని ఛానళ్ళు అభూత కల్పనలు ఉన్నాయి, లేనట్టు లేని ఉన్నట్టు కూడా కొన్ని ఛానల్స్ చేస్తూ ఉంటాయి. నేను లైవ్ చూపిస్తా, నేను చూపిస్తా, వాస్తవాలు ప్రచారం చేస్తారా మీరు? భార్య కుండీలేసే విధానం, ఆయన రౌడీలు రాళ్ళేసే విధానం నేను చూపిస్తా. నేను కేసు పెట్టా, కేసు బుక్ చేశారా? కేసు మమ్మల్ని పోలీసులు 50 మంది పోలీసులతో ఇంటికి ఆహ్వానించి 50 మంది పోలీస్ స్టేషన్లో తరలించి 6 గంటలు 7 గంటల పాటు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టారే. బెయిల్ తెచ్చుకొని మెజిస్ట్రేట్ ముందు అటెండ్ అయ్యి బెయిల్స్ తెచ్చుకొని తిరిగామే. ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు? నీ క్వశ్చన్ ఏంటో నేను ఆన్సర్ ఇస్తా, నా క్వశ్చన్ ఏంటో నువ్వు ఆన్సర్ ఇ. నువ్వు ఒక చీటర్వి, నీ కాన్స్టిట్యున్సీలోనే ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి 10,000 రూపాయలు వసూలు చేసినటువంటి చీటర్వి నువ్వు ఈ రకంగా పార్టీలోకి వచ్చి పార్టీని భ్రష్టు పట్టించి పార్టీ నాయకులు కూడా ఆ భ్రష్టు అంటించే విధంగా కార్యక్రమం చేసి పార్టీని నాశనం చేస్తున్నావు అనే విషయాన్ని మా పార్టీ పెద్దలు, మిత్రులు, శ్రేయోభిలాషులంతా కూడా గమనించాలా. ఈ ప్రాంతీయ విభేదాల్లో కూడా వాడిని సపోర్ట్ చేస్తారా, కేసీఆర్ గారు తీసుకున్నటువంటి స్టాండ్ని సపోర్ట్ చేస్తారా? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు ఆ స్టాండ్ మీద మా శాసనసభ్యులు కానీ మా కేసీఆర్ గారు కానీ దీని మీద ఒక ప్రకటన విడుదల చేయాలని కూడా ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నా. నేను కూడా ఫోను లేపిన శాసనసభ్యులందరికీ కూడా ఇదే ఫోన్ చేసి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు 11 గంటలకి క్యాడర్ అంతా ఇక్కడికి రావాలని చెప్పేసి చెప్తున్నారు, మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? 11 గంటలకి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు పిలుపునిచ్చారు, ఏం చెప్తారు? స్వాగతిస్తా రమ్మనండి, స్వాగతిస్తా రమ్మనండి. అంటే మళ్ళీ ఒకవైపు మీరు కంప్లైంట్ ఇచ్చాము తీసుకోలేదని చెప్తూ ఉన్నారు, ఇరువురి మీద అటు కంప్లైంట్ ఇచ్చారు, నేను కంప్లైంట్ ఇచ్చా. జరిగిన ఐ వీక్నెస్లతో రాళ్ల దాడి, పూల కుండీల దాడి, ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా క్లారిటీగా కనపడతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఇది ఈ వీడియో ఏంటి సార్? ఇది చూడండి, మేమంతా కూడా నోటి మాటలు కాదు, అక్కడికి కూడా చాలా ఓపికగా ఎప్పుడు ఎక్కడ కూడా టెంప్ట్ కాలే. నా ప్రజలు నన్ను ఎప్పుడు టెంప్ట్ చేసినా పాజిటివ్గా తీసుకొని వాళ్ళ బాధలను అర్థం చేసుకొని వాళ్ళ మనస్తత్వాల్లోకి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాడిని. ఇటువంటి చీటర్స్ మూలన ఉద్రేకానికి లోనే మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇక ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి సరైన గుణపాఠం నేను చెప్తా. నేను మంచి చేశామనుకుంటే అందరు నాకు సపోర్ట్ చేస్తారు. వాడు ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి వాడు మంచి చేశాడు అనుకుంటే వాడికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఒక్కసారిగా అటు హైదరాబాద్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం హీట్ ఎక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారండి మీరు? అటువంటి పిరికి పందతో ఆహ్వానించి రాళ్ళేయించి పూల కుండీలతో కొట్టి కేసులు పెట్టే ఎదవతో సమాన ఉజ్జి కాదు ముందు. అయినా కూడా
సమాధానం చెప్దామని వెళ్ళా. ఇక నా స్థాయి వాడు కాదు, తగిన గుణపాఠం జరగాలి. అది ఆయన కాన్స్టిట్యున్సీ పరంగా ప్రజల పరంగా జరుగుతుంది. జరగని పక్షంలో ఇవాళ మా పార్టీలోకి వచ్చి పార్టీని ముంచి ఇటువంటి వాళ్ళ మూలంగా శాసనసభ్యులు దూరమయ్యి కేసీఆర్ గారికి దూరంగా ఉంటున్నారు. ఇంకా ఇటువంటి వాళ్ళు పార్టీలో దగ్గరగా ఉంటే ఉన్న శాసనసభ్యులు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాం అనేది మా కేసీఆర్ గారికి నా సూచన. ఓకే, ఇప్పుడు పార్టీ తరపు నుంచి ఫైనల్ క్వశ్చన్ సార్, పార్టీ తరపు నుంచి ఇప్పుడు సమావేశాన్ని పెడితే మీరు ఏం చెప్తారు మరి దీని గురించి? ఈ చీటర్స్తో వెళ్ళి కూర్చోరా? ఇటువంటి చీటర్స్తో ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి అల్లర్లు సృష్టించాలి అనే మనస్తత్వం వాళ్ళతో కూర్చొని చీటర్ పక్కన కూర్చొని చీటరు అని అనిపించుకున్నా. నాకు ఒక ఆలోచన ఉంది, ఒక విధానం ఉంది, ఒక భవిష్యత్తు ప్రణాళిక ఉంది. ఆ ప్రకారం పోతా, అది కూడా తొందరలో చెప్తా. ఓకే, ఇప్పుడు చీటర్స్ పక్కన మేము కూర్చోవాలని మీరే ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఈరోజు వాళ్ళే 11 గంటలకు వస్తామని చెప్పేసి అన్నప్పుడు మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి, ఏం చెప్పదలుచుకున్నారు? విరోధులను కూడా ఇంటికి వస్తే మర్యాద ఇవ్వటం అనేది మా సంస్కారం. సంస్కారం లేనివాడు కూడా మా ఇంటికి వస్తే సంస్కారబద్ధంగానే వ్యవహరిస్తా. ఓకే, దాడికి ప్రతి దాడి కూడా ఉంటుందని చెప్పేసి కౌశిక్ రెడ్డి అంటున్నారు. ఆ దాడికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఛాలెంజ్ దాడి అనే విషయానికి వచ్చి వాడు ప్రతి దాడి అని అంటే, వాడు దాడి చేసి ప్రతి దాడి అనే మాట మాట్లాడాడంటే పిల్లి కూడా రూమ్లో పెట్టి కొడితే ఏమవుతుందమ్మా? చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పారా నీకు? అదే సామెత వస్తుంది. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ఎక్కడ వెనకాడం. ఓకే, ఇప్పుడు అటువైపు అంటే కేసులు కూడా నమోదు చేశారు. మీరేమన్నా మళ్ళీ ఫిర్యాదు చేసేటటువంటి అవకాశం ఉందా? మేము ఫిర్యాదు చేసాము. ఫిర్యాదు చేసిన దానికే కేసు బుక్ చేయలే. పోలీసు పూర్తిగా పక్షపాతంగా వ్యవహరించింది. కౌశిక్ రెడ్డికి పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చింది. కౌశిక్ రెడ్డి వెంటే తిరిగింది. కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధపు ప్రచారాలన్నీ ఎఫ్ఐఆర్లో రాశారు. రేపు జరగబోయే న్యాయస్థానంలో తెలుసుకుంటాం. ఓకే, అంటే నిన్న మీరు వెళ్ళేటప్పుడు కూడా పోలీసులు మీకు ఎస్కాట్ కల్పించారంటూ కూడా ఒకవైపు కౌశిక్ రెడ్డి అన్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు? మీ ఛానల్ ఉంది నాతో పాటు వచ్చినప్పుడు, మీ ఛానల్ కూడా మీరు నమ్ముకోలేరా? నా మిత్రుడు ఉన్నాడు, 30 మంది ఛానల్ మిత్రులు ఉన్నారు. నేను చక్కగా క్రమశిక్షణగా ఒక సింగిల్ పోలీస్ నా ఎమ్మటి వచ్చారో చెప్పండి. అబద్ధపు ప్రచారాలు, బూటకపు మాటలు మాట్లాడే వాళ్ళకి మీ ఛానల్లే సాక్షి. ఓకే, ఇప్పుడు పార్టీ మారినట్లు ఒకవైపు బీఆర్ఎస్ కూడా ప్రచారం చేస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? మరి చెప్తా, సందర్భం వస్తుంది. మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని పిలిచి చక్కగా చెప్తా.